కార్యకర్తల మధ్య లోపాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు తెలిపారు. నరసాపురం టీడీపీ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రామరాజు పాల్గొన్నారు. క్రమశిక్షణతో మెలిగితే పదవులు వాటంతటవే వస్తాయి. రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో తగిన గుర్తింపు లభించేలా స్థానిక ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుతో మాట్లాడతారని మంతెన రామరాజు తెలిపారు. శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు తదితరులు మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించి కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని మంతెన పేర్కొన్నారు. మన స్వతంత్రం రావడం కోసం ఆర్నిస్టులు కష్టపడి అహింస అనేది ఇక్కడ తావు లేకుండా ఆ రోజు భారతదేశానికి స్వతంత్రానికి మూలకారకమైనటువంటి ఆయన కానీ, అదేవిధంగా మన భారతదేశానికి రెండో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదిన ఈ రోజు అవటం, ఈ రెండు కార్యక్రమాలకి కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన లాల్ బహదూర్ శాస్త్రి గారికి కానీ, అదేవిధంగా మన యొక్క గాంధీ మహాత్ములు కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్న తెలుగుదేశం పార్టీ పక్షాన. అదేవిధంగా ఈరోజు మన నరసాపురం నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యక్రమానికి చేసినటువంటి వ్యక్తులు ఈ నరసాపురం వాసి. ఆదేశానుసారం అత్యధిక మెజార్టీతో నరసాపురం కాన్స్టిట్యున్సీలో జనసేన గెలవడానికి కూడా ముఖ్య పాత్ర తెలుగుదేశం వహించిందని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి సంవత్సరంలో చిన్న చిన్న పరిస్థితులు ఉంటాయి, చిన్నగా, కానీ అవన్నీ ఇప్పుడు నాకు చెప్పారు మీరు అన్ని కూడా. నేను కానీ, అదేవిధంగా షరీఫ్ గారు కానీ, రామరాజు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ పెట్టి సమస్యలు ఎక్కడా రాకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా, నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అండి 3 సార్లు స్థానాన్ని కేటాయించడం చిన్నాయుడు గారు కానీ చంద్రబాబు గారు చెప్పినప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో త్రిపుల్ ఆర్ గారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నన్ను కోరినప్పుడు నేను కూడా రిజిస్టర్